నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపైన తెలంగాణ తెచ్చుకుంటే ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరికి లాభమైంది? కేసీఆర్ కుటుంబానికి లాభమైందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మాట్లాడదాం. పవాని గౌడ్ గారు ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబమే లాభపడ్డదని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి లాగా లాభపడ్డది ఎవరు లేరండి. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఉద్యమ ద్రోహి. రేవంత్ రెడ్డి అనేటోడు ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు. రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమంలో 0. అయినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసము, గారడి ముచ్చట్లు, కుట్రలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఒక యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయ్యి గద్దెనెక్కి కులుకుతున్న ఆయనే లాభపడ్డాడు తప్ప ఇంకొకరు ఎవరు లాభపడ్డారు? తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయి కూర్చొని వాళ్ళ కుటుంబం లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని వాళ్ళ వాదన. అన్నడే అనుకుందాము. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు? బట్టి విక్రమార్క లాంటి ఉద్యమకారుణ్ణి ముఖ్యమంత్రిని చేయకుండా రేవంత్ రెడ్డి లాంటి ఉద్యమ ద్రోహిని ఎందుకు ముఖ్యమంత్రిని చేసిండ్రండి వాళ్ళు? నాకు తెలియక అడుగుతున్నా. ఏనాడు కూడా 2018 నాడు మేము ఎన్నికలకు పోయిన నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అనుకుని మేము ఎన్నికలకు పోయినాం తప్ప ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అనుకుని ఎన్నికలకు పోలేదు. అయినా కూడా తెలంగాణ ప్రజలు పట్టం కట్టిర్రు. బాబు కేసీఆర్ గారిని ఆదరించిండ్రు, అభిమానించిండ్రు, ఓట్లేసిండ్రు, రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. తెలంగాణ తెచ్చినాం అని అంటారా? ఇచ్చింది మేము కాంగ్రెస్ వాళ్ళం అని చెప్తున్నారు కదా. ఇచ్చేటట్టు చేసింది బాపు కేసీఆర్ గారు. సకల జనుల సంబంధ వర్గాలను ఏకం చేసి చావు నోట్లో తలబెట్టి ఢిల్లీలో భూకంపం సృష్టించిండు కాబట్టి తెలంగాణ ఇచ్చిర్రు. ఇచ్చేటట్టు చేసింది బాపు కేసీఆర్ గారు. మేము ఇండ్లలో కూర్చుంటే వాళ్ళు బంగారు పల్లెంలో తీసుకొచ్చి మంగళారతులు పట్టి మేము తెలంగాణ ఇస్తానం అని చెప్పిర్రు. ఎక్కడన్నా ఇచ్చిర్రా? 12 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమయ్యి కుట్రలు చేసి, కమిటీలు చేసి, కాలయాపనలు చేసి నమ్మించి గొంతు కోసి తెలంగాణ ఇస్తామనేసి పేపర్లలో ప్రకటనలు చేసి మళ్ళా వెనుకకు పోయి మళ్ళా తెలంగాణ ఇచ్చేటట్టు చేసింది కూడా బాపు కేసీఆర్ గారే. దీక్షా దివాస్ అమర నిరాహార దీక్ష చేసిండు. ఇదంతా ఒక బూటకమా అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఆ బిత్తిరి సన్నాసులు, ఆ మాట్లాడే సన్నాసుల కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమంలో ఏంది? లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ అనేటైన గాంధీ భవన్ లో నిరాహార దీక్ష చేసి చచ్చిపోతే ఇట్లా తెలంగాణ వచ్చిందా? లేకపోతే రేవంత్ రెడ్డి అనేటోడు ఢిల్లీకి పోయి రైఫిల్ పట్టుకొని పోయి సోనియా గాంధీకి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చిందా? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు బరాబర్. ఎవరు చరిత్ర ఉన్నన్నాళ్ళు చిరస్మరణీయం కేసీఆర్ గారి పేరు. తెలంగాణ ఇచ్చిండ్రంటే అది కేసీఆర్ గారి ఉద్యమం వల్లనే. సకల జనులను, సంబంధ వర్గాలను రోడ్ల మీద, రైళ్ల దగ్గర, బస్టాండ్లల్లో ఎక్కడికి పడితే అక్కడ తెలంగాణ బిడ్డలను కూసుండబెట్టి ఢిల్లీ మెడలు వంచిండు కాబట్టి, నయ్యన్నోళ్ళ చేతుల నుంచెల్లే నోట్ల నుంచెల్లే జై తెలంగాణ అనిపించిండు కాబట్టి తెలంగాణ వచ్చింది. కానీ ఎవరో మేము ఇంట్లో కూర్చుంటే తెలంగాణ ఇయ్యలేదు. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమ నాయకుడి మీద బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలి. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీరుల కుటుంబాలకు ఏమైనా న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? పోలీస్ కిష్టయ్య బిడ్డ దగ్గరికి పోయి అడగండి. శ్రీకాంతాచారి తల్లిని ఎన్నిసార్లు మేము శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టి ఓడిచ్చింది కాంగ్రెస్ పార్టీలు. ఒక ఉద్యమ ద్రోహులు, ఒక ఉద్యమ కారుని తల్లికి టికెట్ ఇస్తే ఓడగొట్టిన పార్టీలు ఇప్పుడు మాట్లాడతారు. పోలీసు కిష్టయ్య బిడ్డను చదివించి డాక్టర్ను చేసి ఆమెను ఒక ప్రయోజకురాల్ని చేసి చెల్మేడ హాస్పిటల్ల ఇప్పుడు పీజీ కూడా వేస్తుంది. ఉద్యమకారులకు కేసీఆర్ గారు ఏం చేసిండ్రో పోలీస్ కిష్టయ్య బిడ్డను అడుగుండ్రి చెప్తది. మొన్న ఉద్యమకారులకు మోసం చేసిరనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను మోసం చేసిందనే మొన్న కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల నజరానా ఇచ్చారు కదా ఉద్యమకారులకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్తారు కదా ఉద్యమకారులకు ద్రోహం చేసిండ్రు అనేసి. ఏ ఉద్యమకారులకు ద్రోహం చేసిండ్రు? బల్క సుమన్ కు ద్రోహం చేసిండ్రా? గ్యాదర్ కిషోర్ కు ద్రోహం చేసిండ్రా? గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ద్రోహం చేసిండ్రా? ఎవరికి ఉద్యమకారులకు ద్రోహం చేసిండ్రు? ప్రతి ఉద్యమకారునికి, ఉద్యమ నాయకుడికి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీలను చేసింది బాపు కేసీఆర్ గారు. ఒక ఉద్యమ ద్రోహిని తీసుకొచ్చి ఉద్యమ నాయకుల మీద రైఫిల్ ఎక్కుబొట్టినోని తీసుకొచ్చి సీట్ల కూసుండబెట్టి కురికేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమం గురించి, ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నది. కానీ ఉద్యమ నాయకుడి మీద బురద జల్తే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఆ పిసిసి చీపో గీపో ఆయన మహేష్ గౌడ్ అనుకుంటా రేవంత్ ను గౌడ్ చేసిండు. నువ్వు గౌన్ లో ఇండ్లలో పుట్టినవు. గౌన్లకు 15% కేసీఆర్ గారు వైన్స్లలో రిజర్వేషన్ ఇస్తే 25% రేవంత్ రెడ్డి ఇస్తా అనేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. నువ్వు బీసీలకు న్యాయం చేయకపోయినా గౌన్ల కన్నా రిజర్వేషన్ల న్యాయం చేయి. మహేష్ గౌడ్ రేవంత్ గౌడ్ అని అభివర్ణించిండు కదా. రిజర్వేషన్లో 25% తీసుకొచ్చి మొన్న వైన్ షాపులలో రిజర్వేషన్ ఏమన్నా ఇచ్చిండా? ఏం లేదు. ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగ. కేసీఆర్ గారి మీద బురద జల్లడము, కేసీఆర్ గారి చరిత్రను వక్రీకరించి చెప్పడమే కాంగ్రెస్ నైజంగా ఇజంగా మార్చుకున్నారు. ఆ ఇజాన్ని నైజాన్ని మార్చుకోండి.
అధికారం అనేది శాశ్వతం కాదు. ఈనాడు మీరుండొచ్చు అధికారంలో, రేపు మేము వస్తాము, మీ మీద కూడా ఏం చేయాలనో గర్జిస్తాం.